ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఒంటెద్దు పోకడలతో ఇరు తమ వల్ల కాదంటున్నారు. ఉప్పల్లోని 10వ డివిజన్ కార్యకర్తలు గెలిచి 3 ఏళ్లైనా కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత బండారు రాజిరెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు నేతలు. కార్యకర్తలను కాంగ్రెస్ లోకి పంపిస్తూ పార్టీని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు స్థానిక నేతలు. అండగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులు ఎలా చెప్తే నడుచుకుంటారు. మరి ఆయన ఇప్పుడు కూడా ఆయన ఎందుకు రావట్లేదు కూడా తెలియదు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా శ్రమ కోర్చి వాళ్ళ రక్తాన్ని దారపోసి మరి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టి మరి ఆయనకు ఎదురొడ్డి పోరాడి మరి ఈరోజు నిలబడ్డారు. వారి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో కొన్ని బలవంతపు కార్యక్రమాల వల్ల కొంతమంది కార్యకర్తలు కూడా చేజారిపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి పోయినారు. ఇకనైనా మన బండారి లక్ష్మారెడ్డి మరి దాన్ని గ్రహించి పార్టీ బలోపేతం కోసం అయినా కష్టపడతాడా, లేకపోతే ఇట్లాగే ఒంటెద్దు పోకడ పోయి మరి కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెల్లో పెట్టి అప్పనంగా